సో ఇట్లాంటి వ్యక్తి కొద్దిగా నిర్భీతిగా రాజకీయాలు చేసే ఓకే ద్వారా కూడా మస్తాన్ రావు గారు, మీ వీడియో ఫ్రీజ్ అవుతున్నది ప్రచారం చేసే వాళ్ళ యొక్క పార్టీ వ్యవహారం ఎందుకు కూడా చెప్పచ్చు. ఓకే, మీ వీడియో ఫ్రీజ్ అవుతుంది మస్తాన్ రావు గారు, ఈ లోపల వీళ్ళు మాట్లాడతారు, ఒకసారి చెక్ చేసుకోండి. అది ఏంటి సురేంద్ర నాయుడు గారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేశారు, 53 రోజులు జైల్లో పెట్టారు. 53 రోజులు జైల్లో పెట్టినప్పుడు కూడా వీళ్ళు కనీసం 53 రోజుల్లో కనీసం ఛార్జ్ షీట్ వేయలేకపోయారు. ఛార్జ్ షీట్ కూడా వేయలేకుండా ఆయన్ని నిరాధారణ ఆరోపణల మీద అరెస్ట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి ఆ విధంగా కాదు. ఈరోజు 43,000 కోట్లు డైరెక్ట్ కాదండి, బెయిల్ రద్దు అయిపోతున్నదని చెప్పి ఢిల్లీ వెళ్తున్నారని చెప్తున్నాడు ఈయన చిన్నపరెడ్డి గారు. నేను అందుకే చెప్తున్నా, అదే చెప్తున్నా. తెలుసుకోండి, 53 రోజులకి ఛార్జ్ షీట్లు వేయరు. ఛార్జ్ షీట్లు వేయడానికి 90 రోజుల సమయం ఉంటుంది. 90 రోజుల్లో ఎప్పుడైనా వేయచ్చు ఛార్జ్ షీట్లు. ఇప్పుడు ఛార్జ్ షీటు 53 రోజులు వేయలా, మరి 93 రోజులు నన్ను వేసి ఉండొచ్చు కదా. ఛార్జ్ షీట్ ఎందుకు వేయలేకపోయారు? ఆయన మీద ఏం ఆరోపణలు ఉన్నాయి, దాని మీద ఎంత తిన్నాడు, ఏ విధంగా వచ్చింది, ఏ అకౌంట్ లేక వచ్చింది అని కూడా చూపించలేకపోయారు మీరు. మళ్ళీ ఏదో కొత్త బాధ్యతలు చెప్తున్నారు. కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి ఇన్వెస్టిగేషన్ వచ్చినటువంటి దాని ఆధారంగా కోర్టు చేసినదే కానీ అది ఎవరు ప్రత్యేకంగా చేసినటువంటి కాదు. ఒక్క నిమిషం చిన్నపరెడ్డి గారు, చిన్నపరెడ్డి గారు ఒక్క విషయం అండి. చిన్నపరెడ్డి గారు మీకు నేను అవకాశం ఇస్తాను, క్రాస్ టాక్ వద్దు. మీరు మాట్లాడుతున్నప్పుడు కూడా ఆయన ఆగారు కదా, మీకు నేను నెక్స్ట్ మీరే మాట్లాడేది కదా, వాళ్ళందరికీ సమాధానం మీరే చెప్పాలి కాబట్టి ఇద్దరు మాట్లాడితే టైం వేస్ట్. మాట్లాడండి సురేంద్ర. 53,000 కోట్లు ఈడీ డైరెక్ట్ అటాచ్ చేసింది సార్. 2,300 సార్లు ఈయన లీవ్ పిటిషన్ మీద ఉన్నాడు, పర్మిషన్ మీద తిరుగుతున్నాడు ఈయన. సరేలేండి, ఓకే ఇప్పుడు అరెస్ట్ చేస్తారంటున్నారు కదా, అరెస్ట్ చేస్తారో చేయలో తెలుస్తుంది కాబట్టి ఆయన ఎప్పుడైనా అరెస్ట్ చేయొచ్చు. దాంట్లో మా సరే, మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? ఒకటి. రెండోది వచ్చి ఇప్పుడు టిఎస్ఆర్ ఆంజనేయులు కూడా జత్వాని తీసుకొచ్చి పాపం అకారణంగా అరెస్ట్ చేసేసి ఈయన అధికార దుర్వినియోగానికి పాడపడ్డాడు. ఈ రోజు లోపల ఉన్నాడు, ఆయన కూడా ఒళ్ళు బాగలేదు అంటున్నాడు. అంటే వీళ్ళు చేసే చెత్తంతా పనులన్నీ చేసేసి ఈ రోజు నాకు ఒళ్ళు బాగలేదు, హెల్త్ ప్రాబ్లము, నాకు శ్వాస ఆడలేదు అంటే వదిలేస్తా పోతే అందరూ రేపు ఇంకొకరు నలుగురిని కూడా చంపేస్తారు. లోపల పోయిన తర్వాత నాకు ఆయాసం ఉంది, లేకపోతే హార్ట్ అటాక్ ఉంది, ఇంకోటి ఉంటుందంటే వదులుకుంటా పోలేం కదా. చట్టం తన పని తాను చేసుకుంటా పోతుంది. ఎవరికైనా కూడా చట్టం చుట్టం కాకూడదు. రాజ్యాంగం ప్రకారం చట్టాలు తన పని తాను చేసుకొని పోతాయి. నెంబర్ 2. మూడోది వచ్చి ఈ రోజు చెప్తున్నాడు, ఈ 5 సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైనా ఢిల్లీకి పోయి అక్కడ మంత్రులు కానీ లేదు ప్రధానమంత్రిని కానీ కలిసి బయట వచ్చినప్పుడు నేను ఫలాని విషయానికి కలిశాను అని ఒక్క మాట అయినా మీడియా ముందు మాట్లాడిన సందర్భాలు ఉన్నాయా? అంటే దాని అర్థమైంది, కాళ్ళు పట్టుకొని ఈయన కేసు మాఫీ చేసుకునేదానికి ప్రయత్నం చేశాడు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నాడు, మీరు లోపల పోయి మాట్లాడిన ప్రతి మంత్రితోనూ ప్రతి సందర్భంలోనూ బయట వచ్చి నేను ఎందుకు కలిశాను, ఈ కారణంతో కలిశాను అని చెప్పి మీడియాకు అడ్రస్ చేస్తున్నాడు. మీడియా వాళ్ళని పిలిపించి మీడియాకు అడ్రస్ చేస్తున్నాడు. నిన్నేం మాట్లాడాడు, బనకచర్ల విషయం కేంద్రం అనుమతి ఇచ్చిన వెంటనే బనకచర్ల పనులు స్టార్ట్ అవుతాయి అని చెప్పాడు. అదేవిధంగా అమరావతికి పర్మిషన్ మీరు చట్టబద్ధత కల్పించాలా, అమరావతికి చట్టబద్ధత కల్పించాలా, పార్లమెంటు